హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నటువంటి వాళ్ళందరికీ రేవంత్ సర్కార్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపోతే ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అంటే ఆగస్టు 15వ తారీఖు నుంచి మొత్తంగా ఎన్ని కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు? ముందుగా ఏ నియోజకవర్గాల్లో అర్హులైనటువంటి లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందించబోతున్నారు? అలాగే వీటితో పాటుగా ఆగస్టు 15వ తారీఖు నుంచి కొత్తగా మంజూరు అయినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను కూడా లబ్ధిదారులకు అందజేస్తామని అంటున్నారు. అయితే మొత్తంగా ఎన్ని స్మార్ట్ రేషన్ కార్డులను ఏ జిల్లాలో వాళ్ళకి ముందుగా పంపిణీ చేయబోతున్నారు? సో, ఈ స్మార్ట్ రేషన్ కార్డులు రావాలి అంటే ముఖ్యంగా ఏమేం పనులు చేయాలి? ఏం చేస్తేనే స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు? సో, ఈ విధంగా పూర్తి వివరాలను మీకు క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, అదే రోజున 119 నియోజకవర్గాల్లో 15 లక్షల కార్డుల పంపిణీ జరుగుతుందని ఆయన తెలియజేస్తూ వచ్చారన్నమాట. అలాగే వీటితో పాటుగా ఆగస్టు 15వ తారీఖు నుండే కొత్తగా మంజూరైనటువంటి 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డులను కూడా లబ్ధిదారులకు అందజేస్తామని ప్రకటనలో తెలియజేశారు. ఓకేనా? సో, ఇక్కడ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేసి కూడా మనకు దాదాపుగా 1,00,00,000 రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు అయ్యేటువంటి వాటిని కూడా 15 లక్షల వరకు అయితే లబ్ధిదారులకు అందించబోతున్నారు. సో, అదే రోజున ఆగస్టు 15వ తారీఖునే దాదాపుగా 119 నియోజకవర్గాల్లో 15 లక్షల కార్డులు అయ్యేటువంటి వాటిని పంపిణీ చేయబోతున్నారనమాట. ఓకేనా? సో, అయితే ఇక్కడ ఈ రేషన్ కార్డులు అయ్యేటువంటివి ఎవరెవరికి వచ్చే అవకాశం ఉండొచ్చు అంటే, కొత్త రేషన్ కార్డు కోసం రీసెంట్‌గా దరఖాస్తు చేసుకొని అర్హులైనటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు మాత్రమే పంపిణీ చేస్తారు. గతంలో కార్డు లేక ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత సాధించినటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులు అనేటువంటి వాటిని జారీ చేయడం జరుగుతుంది. అయితే ఈ రేషన్ కార్డుల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? కొత్త రేషన్ కార్డు ద్వారా ఉచిత బియ్యం, అలాగే ఈ పథకాల ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా మీరు పొందవచ్చు. ఓకేనా? ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డ్ అనేది ముఖ్యమైన అర్హతా పత్రంగా చెప్పుకోవచ్చనమాట. సో, ప్రతి పథకానికి కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా, ఆ పథకం నుంచి లబ్ధి పొందాలన్నా సరే రేషన్ కార్డ్ అనేది మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. భవిష్యత్తులో వచ్చేటువంటి కొత్త పథకాలకు కూడా ఈ కార్డే ఉపయోగపడేందుకు అవకాశం ఉండొచ్చు. ఓకేనా? సో, అయితే ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం అవుతుందయ్యా ఏంటి అంటే, ఆగస్టు 15వ తారీఖు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. స్థానిక అధికారులు ప్రకటించే షెడ్యూల్ ప్రకారము మీ ప్రాంతంలో కార్డులు అనేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. ఓకేనా? సో, మనకు జిల్లాల వారీగా షెడ్యూల్ ప్రకారం ఈ కార్డులు అనేటువంటి వాటిని పంపిణీ చేస్తారనమాట. సో, ఈ ఆగస్టు 15వ తారీఖున ఒక్కరోజే దాదాపుగా 119 నియోజకవర్గాల్లో 15 లక్షల కార్డులను పంపిణీ చేయబోతున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తారండి. ఇదివరకు మనకు నార్మల్‌గా రేషన్ కార్డులు అనేటువంటివి ఉండేటివి. వాటిని ఇప్పుడు ఏటీఎం కార్డ్ సైజులో స్మార్ట్ రేషన్ కార్డులుగా రూపొందించి లబ్ధిదారులకి అనేటువంటి వాళ్ళకు అందచేయబోతున్నారనమాట. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు మీరు పొందాలి అంటే తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలని అధికారులు ఇదివరకే చెప్పారు. నేను కూడా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. చాలా వీడియోస్‌లో కూడా. ఓకేనా? సో, అయితే మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే స్మార్ట్ రేషన్ కార్డ్ జారీ చెయ్యరు. అలాగే మీకు రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంటుంది. రేషన్ కూడా
ఉచిత రేషన్ వస్తుంది కదా! ఆ రేషన్ కూడా రద్దయిపోయేందుకు అవకాశం అయితే ఉంటుందనమాట. అంటే పంపిణీ చేయరు. సో, ఎవరైతే కేవైసీ అనేది పూర్తి చేసుకుంటారో ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రతి నెల రేషన్ అనేది పంపిణీ చేస్తారు. రేషన్ కార్డ్ కూడా రద్దు అవ్వదు. కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో, ఒకసారి మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రేషన్ కార్డుకు సంబంధించి కేవైసీ అనేది పెండింగ్‌లో ఉందా? లేదా కంప్లీట్ అయిపోయిందా అని తెలుసుకొని, ఒకవేళ పెండింగ్‌లో గనుక ఉన్నట్లయితే, మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణాలకు వెళ్ళి, అక్కడ రేషన్ డీలర్ అధికారి ఉంటాడనమాట. ఆ అధికారిని సంప్రదించి, మీరు కేవైసీ అనేది పూర్తి చేపించుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా పెండింగ్‌లో ఉన్నా సరే. రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్‌కి కూడా కేవైసీ అనేది పూర్తి కావాల్సిందే. లేదు అనుకుంటే, ఆ పర్సన్‌కి రావాల్సినటువంటి రేషన్ అనేది నిలిచిపోతుంది. ఓకేనా? సో, కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్ కూడా పంపిణీ చేయమనైతే అధికారులు చెప్తూ ఉన్నారనమాట. సో, రేషన్ కార్డ్ లేకపోతే మీరు ఫ్యూచర్‌లో ఏ పథకాన్ని కూడా పొందలేరు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి. ఓకేనా? సో, రీసెంట్‌గా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెల 15వ తారీఖు నుంచి అయితే రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముందు ముందు రోజుల్లో ఏమన్నా సమాచారం వచ్చినా సరే తప్పకుండా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా? అలాగే 15వ తారీఖున రేషన్ కార్డులు పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని గనుక చూస్తున్నట్లయితే ఆ టైంకి మీరు గనుక రేషన్ కార్డులు పొందితే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. అంటే మేము రేషన్ కార్డ్ పొందాం. మాకు మా యొక్క డిస్ట్రిక్ట్‌లో రేషన్ కార్డు పంపిణీ చేశారు అనని. ఎందుకంటే అందరికీ తెలుస్తుంది కామెంట్‌లో ఎందుకు పెట్టమంటున్నాను అంటే. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను.